ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ ఇన్ డీటెయిల్. సో మనకి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్పే ట్యాగ్స్ పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్, బోల్డ్ ట్యాగ్, లిస్ట్స్ అండ్ హారిజాంటల్ ట్యాగ్స్. ఈ 5 ట్యాగ్స్ని నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే డిస్క్రైబ్స్ పారాగ్రాఫ్, అంటే పారాగ్రాఫ్ని డిస్క్రైబ్స్ చేస్తుంది. దాన్ని మనం పీతో డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే మనకి డిస్క్రైబ్స్ హెడ్డింగ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. అవి 6 టైప్స్ ఉంటాయి, H1 టు H6. అండ్ బోల్డ్ థిక్నెస్ని డిస్క్రైబ్ చేస్తుంది, దాన్ని బీతో డినోట్ చేస్తాం. అండ్ లిస్ట్ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్. హర్జెంటల్ లైన్ ఏం చేస్తుంది అంటే డిస్క్రైబ్స్ హర్జెంటల్ లైన్, దాన్ని హెచ్ఆర్తో మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు వీటిని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ HTML చెప్పినప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ H2 ట్యాగ్ అని చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను H2 ట్యాగ్ని తీసేస్తున్నాను అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను, ఇది కూడా తీసేసి. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎలా రాస్తున్నా అంటే యాంగులర్ బ్రాకెట్స్లో పిఎన్ ఓన్లీ ఓపెన్ ట్యాగ్ ఇచ్చాను, ఆటోమేటిక్గా ట్యాగ్ అనేది అదే క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నేను కంటెంట్ వెల్కమ్ టు HTML అని ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ని మనం రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి ఈ ఫైల్ని? HTML ఫస్ట్ పేజ్ డాట్ HTML అనేది ఫైల్ నేమ్, HTML అనేది ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను డి డ్రైవ్లో యూట్యూబ్లో ఈ యూట్యూబ్ ఫోల్డర్లో HTML ఫోల్డర్ని క్రియేట్ చేశాను. నేను ఫస్ట్ పేజ్ అన్నాను, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్, గూగుల్ క్రోమ్. సో మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇక్కడ టైటిల్ ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ మనకు బాడీలో కంటెంట్ పారాగ్రాఫ్లో వెల్కమ్ టు HTML ఇచ్చాం కాబట్టి వెల్కమ్ టు HTML కూడా వచ్చింది. సో నేను దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టీ లైన్లో కావాలి అండ్ ఎక్స్టెన్షన్ కూడా కావాలి అని చెప్పి, సింగిల్ లైన్ ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ని కాపీ చేసి ఇలానే పేస్ట్ చేస్తున్నాను. కంటెంట్ అనేది మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ అవుట్పుట్కి వెళ్తున్నాను అండ్ రీఫ్రెష్ చేయగానే మనకు ఇలా ఒకటే లైన్ పారాగ్రాఫ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు మల్టీ లైన్ పారాగ్రాఫ్ ఎలా రావాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకు మల్టీ లైన్ రావాలి అని చెప్పారంటే నేను ఇక్కడ వెల్కమ్ టు HTML తర్వాత ఒక ఎంటర్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ కూడా ఒక ఎంటర్ క్లిక్ చేశాను, ఇక్కడ ఒక ఎంటర్ క్లిక్ చేశాను, ఇక్కడ కూడా ఒక ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇలా వచ్చినప్పుడు మనకి మల్టిపుల్ లైన్స్ అయితే వచ్చేసినాయి పారాగ్రాఫ్ ట్యాగ్లో. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ నేను అవుట్పుట్కి వెళ్ళి రీఫ్రెష్ చేశాను, కానీ నాకు అవుట్పుట్ అనేది వర్క్ అవ్వట్లేదు, మల్టీ లైన్స్లో రావట్లేదు, సింగిల్ లైన్లోనే ఇంకా ఉంది పారాగ్రాఫ్ అనేది. ఇప్పుడు ఆ సింగిల్ లైన్లో ఉన్న పారాగ్రాఫ్ని మల్టీ లైన్కి ఎలా రావాలి అన్నప్పుడు ఇక్కడ ఈచ్ లైన్లో మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇక్కడ నేను తీసేస్తున్నాను అండ్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ట్యాగ్ ఉంది, ఇక్కడ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ట్యాగ్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో ఈ కంటెంట్ని నేను కాపీ చేసేసి ఇందులో పెట్టేశాను. ఇప్పుడు ఇలానే వీటికి కూడా సేమ్ యాజ్ యూజువల్ అలానే చేస్తున్నాను. సో ఆల్రెడీ వెల్కమ్ టు HTML కాబట్టి కంటెంట్ని ఇదంతా తీసేసి ఈ ట్యాగ్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను మల్టీ లైన్స్లో పేస్ట్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేశాను, ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు మనకి మల్టీ లైన్ పారాగ్రాఫ్ అనేది వచ్చింది.
సో ఒకటే పారాగ్రాఫ్లో మనం ఎంత కంటెంట్ రాసినా, ఎన్ని ఎంటర్స్ క్లిక్ చేసి కంటెంట్ రాసినా ఒకటే పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు అది మనకు మల్టీ లైన్ పారాగ్రాఫ్స్గా చూపించదు. మల్టీ లైన్ పారాగ్రాఫ్స్ కావాలి అన్నప్పుడు ఈచ్ కంటెంట్కి మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కంపల్సరీ ఇవ్వాలి. అలా అయితేనే మనకి మల్టిపుల్ పారాగ్రాఫ్స్ మల్టిపుల్ లైన్స్ అనేది మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది పారాగ్రాఫ్స్. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క యూజ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? హెడ్డింగ్స్ ట్యాగ్. హెడ్డింగ్స్ ట్యాగ్ డిస్క్రైబ్స్ హెడ్డింగ్ అన్నాం, H1 టు H6. సో ఇప్పుడు నేను H1 అని ఒక ట్యాగ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ అన్నా, దిస్ ఈజ్ హెడ్డింగ్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ H2 సేమ్ ఇదే కంటెంట్ని కాపీ చేస్తున్నా, ఇదే రాస్తున్నా, దిస్ ఈజ్ హెడ్డింగ్. ఇప్పుడు సేవ్ చేశాను. ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ H1 అన్నప్పుడు మనకు హెడ్డింగ్ అనేది బిగ్గెస్ట్గా వచ్చింది, అండ్ H2 అన్నప్పుడు దానికంటే కొంచెం సైజ్ అనేది తగ్గింది, డిక్రీజ్ అయింది. సో అలానే H3, H4, H5, H6 కూడా మనకి సైజెస్ అనేవి డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంటాయి. సో H3, దిస్ ఈజ్ హెడ్డింగ్. నెక్స్ట్ మన H4, దిస్ ఈజ్ హెడ్డింగ్. నెక్స్ట్ H5, దిస్ ఈజ్ హెడ్డింగ్. అండ్ లాస్ట్ మనకు వచ్చేసి H6 సైజ్, దిస్ ఈజ్ హెడ్డింగ్. సో ఇలా మనకి H1 టు H6 ట్యాగ్స్ అనేవి టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సో వీటి అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సో మనకి టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనగానే H1 టు H6 అని వస్తుంది. సో ఆ H1 టు H6లో మనకి అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. H1 ఈజ్ ద లార్జెస్ట్ ట్యాగ్ అండ్ H6 ఈజ్ ద స్మాలెస్ట్ ట్యాగ్. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది మనకి హెడ్డింగ్స్ అనేవి. సో ఇవి పర్పస్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్స్ ట్యాగ్ తర్వాత బోల్డ్, డిస్క్రైబ్స్ థిక్నెస్ అని చెప్పి అన్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్లో వెల్కమ్ టు HTML అనేది నార్మల్ టెక్స్ట్ లాగా ఉంది. సో దీనికి HTMLని బోల్డ్ చేయాలి అన్నప్పుడు మనము బోల్డ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో అది ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ వెల్కమ్ టు HTML ఓన్లీ ఈ పర్టికులర్ వర్డ్ని మనం బోల్డ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ HTML పక్కన అంటే H పక్కన B ట్యాగ్ని ఓపెన్ చేయాలి, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఈ B ట్యాగ్ మధ్యలో మనం HTML కంటెంట్ని రాసుకోవాలి, వర్డ్ని పేస్ట్ చేశాను, సేవ్. అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ అంటున్నా, అప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ HTML అనేది బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పారాగ్రాఫ్లో వెల్కమ్ అనేది నాకు బోల్డ్ కావాలి అని అనుకుంటే నేను బోల్డ్ ట్యాగ్ని వెల్కమ్ దగ్గర ఇవ్వాలి. సో ఈ P ట్యాగ్ లోపల B ట్యాగ్ని ఓపెన్ చేశాను, ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. అండ్ ఈ వెల్కమ్ని మనం B ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యన రాసుకోవాలి, అప్పుడు మనకి బోల్డ్ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్, ఇక్కడ మనకి వెల్కమ్ అనేది బోల్డ్ అయింది. సో అట్లా పర్టికులర్గా ఏదైతే ఇంపార్టెంట్ టెక్స్ట్ లాగా మనం చూపించాలి, దాన్ని బోల్డ్ చేయాలి అనుకుంటామో అప్పుడు ఈ బోల్డ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉంది, UL అండ్ OL. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ OL అంటే ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి బుల్లెట్ పాయింట్స్ లాగా వస్తాయి, అండ్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే న్యూమరికల్ 1 2 3 4 నెంబర్స్ అలా వస్తాయి. సో ఇందులో ఫస్ట్ UL అని చెప్పి నేను ఇచ్చాను, ఓపెన్ అండ్ క్లోజ్ వస్తుంది. ఈ UL ట్యాగ్ మన లోపల మనం లిస్ట్ ఐటమ్స్ కాబట్టి LI అని చెప్పి రాసుకోవాలి ట్యాగ్.
ఎల్ఐ అని రాసుకొని ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్, ఇంకో ఎల్ఐలో సిఎస్ఎస్, థర్డ్ ఎల్ఐలో బూట్ స్ట్రాప్ అండ్ ఫోర్త్ ఎల్ఐలో జావా స్క్రిప్ట్. నేను ఈ కంటెంట్ ఇచ్చాను. ఈ ఎల్ఐ ఐటమ్స్ అంటే ఎల్ఐ ట్యాగ్ అనేది ఓన్లీ యూఎల్ ట్యాగ్, ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యన రాసుకోవాలి. ఇప్పుడు యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్. కాబట్టి మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని వచ్చినప్పుడు బుల్లెట్ పాయింట్స్ లాగా మనకి అవుట్పుట్లో వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, ఇలా మనకి లైన్ బై లైన్ బుల్లెట్ పాయింట్స్ లాగా వస్తుంది. అండ్ ఇప్పుడు వీటిని మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అండ్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి బుల్లెట్ పాయింట్స్ బదులు న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి. అది ఎలా అని చెప్పాలంటే ఒకసారి చూద్దాం. నేను ఇదే కంటెంట్ని కాపీ చేస్తున్నా, ఇదే కంటెంట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. జస్ట్ చేంజెస్ ఏంటి అంటే యూ ప్లేస్లో నేను ఓఎల్ అని పెడుతున్నాను, యూఎల్ ప్లేస్లో అదొక్కటే చేంజ్ చేస్తున్నాను. మిగతాంతా యాజ్ ఈస్ సేవ్ చేశాను. యూఎల్ ఇక్కడ యూఎల్ లోపల ఎల్ఐ ఎలా అయితే రాసామో ఇక్కడ ఓఎల్ లోపల కూడా ఎల్ఐ అనేది అలానే రాసుకోవాలి. అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇలా 1 2 3 4 అనే నెంబర్స్ న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి అన్నట్టు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ యూఎల్ అండ్ ఓఎల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, హెచ్ఆర్ హారిజాంటల్ లైన్ అని ఉంది. ఇప్పుడు హారిజాంటల్ లైన్ అంటే మనకి వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. దిస్ ఈజ్ హెడ్డింగ్స్ అనేది మనకి హెడ్డింగ్స్ ట్యాగ్లో వచ్చాయి. అండ్ ఈ బుల్లెట్ పాయింట్స్ అనేది యూఎల్లో వచ్చాయి. అండ్ హెచ్టిఎంఎల్ 1 2 3 4 న్యూమరిక్స్ అనేది మనకి ఓఎల్లో వచ్చాయి. సో వీటికి అన్నిటికీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ తర్వాత ఒక లైన్ రావాలి. అండ్ ఈ హెడ్డింగ్స్ తర్వాత మనకి ఇక్కడ ఒక లైన్ రావాలి. అండ్ బుల్లెట్స్ పాయింట్స్ తర్వాత లైన్ రావాలి. అలా రావాలి అన్నప్పుడు మనం హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అయిపోయింది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చాను. హెచ్ఆర్ అంటే మనకి హారిజాంటల్ లైన్. ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చాను అండ్ ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఇస్తున్నాను. హెచ్ఆర్ ట్యాగ్ అనేది అన్పేడ్ ఎలిమెంట్. ఇక్కడ ఒక హెచ్ఆర్ ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసి అవుట్పుట్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇలా మనకి రీఫ్రెష్ చేయగానే ఏ సెక్షన్కి ఆ సెక్షన్లా మనం డివైడ్ చేసుకోవడానికి హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ 5 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ని డీటెయిల్గా చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ ట్యాగ్స్తో మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ subscribe my channel. Thank you.